సో hey guys, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. మిడ్ నైట్ 3 గంటలకు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆశ్చర్యపోకురి, మా బండిలో దోమ వచ్చింది, దాన్ని ఇప్పుడు కొట్టాలి. మొత్తం కిటికీలు బంద్ చేసిన దోమ అటాక్ చేస్తుంది మమ్మల్ని. నాగురి మా లోపల పుంజు పైన ఎంటర్ చేసుకుంటున్నాం. ఇడు ఉంది, అది కరెక్ట్ చూడు. అటే అద్దం పైన ఉంది. లేదు, ఇటు సైడ్ అయితే ఏం లేదు. నా కళ్ళ ఇంటికల్లా నా తల ఇంటికల్లా పడుతున్నాయి. శివ శివ శివ. అరే ఇది ఇగో ఇగో పడ్డదిరా. గ్యాస్ వి డిడ్ ఇట్ గ్యాస్. 2 దోమలు ఉండే, 2 దోమలు చంపినాం. ఇంకొకటి ఉంది, దోమ కాదు, లైట్ పడుతుంది. లేదు ఇంకోటి ఉంది. ఇట్లా కదిలో ఒకసారి, అది కదిలితే మన లైట్ రిఫ్లెక్ట్ అవుతుందిరా. సో గ్యాస్ మేము జస్ట్ ఒక 2 సెకండ్ల కోసం ఇట్లా బయటకు దిగినాం. లోపల ఎక్కితే మళ్ళీ చలి అంటుకుంటుంది. యాక్చువల్ నేను చలికాలం ఎట్లా ఎంజాయ్ చేస్తాను తెలుసా, నాకు మంచిగా లేట్గా లేస్తా. లేకపోతే నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తాను తెలుసా, నా కాలేజ్ 1కి అయిపోతుండే కదా. నా ఇంటర్ కాలేజ్ 1కి అయిపోతుంది. ఇంటున్నా ఇంక వదిలే, ఇది కనిపించినప్పుడు కూడా ఇంటర్ కాలేజ్ 1కి అయిపోతుంది నాది. నేను 1కి వస్తా కదా, 1కి వచ్చి నాకు యాక్చువల్ ఇంటర్ నేను బట్టలు వేసుకోను. అంటే మన తెలుసు షార్ట్ మీద ఉంటాం మనం, పైన షర్టే ఉండదు. ఫ్యాన్ ఆన్ ఉండాలి, నిండా దుప్పు ఉండాలి, టీవీ ఆన్ ఉండాలి. మస్తు. అప్పుడు సినిమాలు చూస్తుండేరా, ఇప్పుడు టీవీలో అసలు మేము టాటా స్కై తీసి వాడేసినాం. మాకు ఇప్పుడు టాటా స్కై లేదు, మాకు మొత్తం యూట్యూబ్. అందుకే నేను టీవీ కూడా చూస్తాను ఈ మధ్య. ఇక అంతే, లేకపోతే నిండా దుప్పటి ఒప్పుకోవాలి. అప్పుడు ఇంకా 4G ఉంటుండే ఫోన్, 5G కూడా లేకుండే. ఇప్పుడు 5G అన్లిమిటెడ్ నెట్ ఇచ్చింది. ఇంకా జిందగీ లైక్ ఆ డే బై డే మన అదేమంటారు అన్నీ పెరుగుతున్నాయి. లైక్ 5G ఇంటర్నెట్ ఇస్తుండే, అన్ని ఇస్తుండే, కానీ మనకు టైం ఎట్లా స్పెండ్ చేయాలని అర్థమవుతలే. ఏదో ఒక మూమెంట్లో మనం లోన్ కానీ ఫీల్ వస్తుంది, లోన్ అయిపోతున్నాం, అమ్మ మన మీద ఇంత ఒంటరిగా ఉన్నాం అనిపిస్తుంది. అన్నీ ఉన్నా లేనట్టు. అన్నీ ఉన్నాయి మనకి, కాకపోతే బద్ధకం అనేది ఒకటి ఇంకా ఎక్కువ ఉంది అన్నిటికన్నా. సో మనం దాన్ని తీసుకోలేకపోతున్నాం, ఆ బద్ధకంని. ఎట్లా సర్వైవ్ చేస్తామేమో మనం అయితే. ఇక రేపు క్యాటరింగ్ ఉంది. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. మా అయ్య 4:30కి లేపన్నాడు అని చెప్పి ఇద్దరం జాగారం చేస్తున్నాం పండుకోకుండా. యాక్చువల్గా మాకు అలవాటు మా సెమ్ టైంలో నైట్ అంతా వస్తుంది చదువుకొని ఇగో ఆగజా అరే రీ గైస్. మీకు ఏదైనా దోమ కనిపిస్తే ప్లీజ్ డోరాకి చెప్పు. నేను అది చూస్తున్నా చిన్నప్పుడు, డోరా నువ్వు చూసినావు డోరా కాదు గాయస్. మీకు ఎక్కడైనా గుంటనక్క కనిపిస్తుందా? కనిపిస్తే గుంటనక్క అని సౌండ్ చేయండి అంటున్నారు. నేను పిచ్చోళ్ళగా ఇంట్లోండి గుంటనక్క గ్యాస్. మీకు ఎక్కడన్నా దోమ కనిపిస్తుందా? దోమ కనిపిస్తే అదిగో దోమ అని సౌండ్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్. నేను ఆ దోమని కొట్టడానికి ట్రై చేస్తాను. నేను ఇంగ్లీష్లో చూస్తుండే. ఇగో ఇట్లా కొడతారు. ఇగో దిస్ ఈజ్ రిజల్ట్, హెవీ రిజల్ట్. ఇంగ్లీష్లో చూస్తుండే అజయ్ అన్న. ఇంగ్లీష్, యూ టాక్ ఇంగ్లీష్ బెటర్ దెన్ మీ. ఎస్. హౌ? గో ఫాక్స్ గో, గో ఫాక్స్ గో. అరే ఏమేమి ఉంటుండే రాన్లో, నేను మర్చిపోయాను. బ్యాక్ ప్యాక్ అంటే ఆ బ్యాగ్ ఓపెన్ అవుతుండే. వాట్ యు వాంట్? మ్యాప్. ఇంకేమేమి ఉంటుండే, వాటర్ బాటిల్, కప్, ఏదో 3 ఐటెంలు ఇస్తుంది. ఇప్పుడు మనం ఇది చేరుకోవాలి. వాట్ వీ వాంట్ నౌ టు రీచ్ దేర్. ఇంగ్లీష్లో మ్యాప్. ఓ డోరా, వావ్. పిచ్చోళమయ్యేటట్టున్నాం మనం మెల్లగా. పక్కన ఇంకోటి బూట్స్ ఉంటాడు, బూట్స్ ఇలాగా చిట్టీరా అని పేరు తెలుగులో. బూట్స్ అంటారు, డోరా అండ్ బూట్స్. ఏమో పిచ్చకుంట్లో మనకు తెలియదు. మై డోరా ఈ స్లీపింగ్. మనలో సిగ్మానేస్ ఎందుకు వచ్చిందంటే సించాన్ చేసి వచ్చింది. అలాగే నాకు చిన్నప్పుడు సించాన్ నచ్చేది కాదు. సించాన్, హిమవారి, వాళ్ళ అయ్య పేరు హ్యారీ, అమ్మ పేరు మర్చిపోయినా. వాళ్ళ అమ్మ పేరు కదా, వాళ్ళ అమ్మ ఫుల్ కొడుతుండేవాడిని మా అమ్మ లెక్క. మేరీ ఏమో నాది మేరీ కదా. If you guys know about them, please comment. డోరేమోన్ I watched Doraemon, Nobita, Shizuka, Jian, Sunio, Daisugi. జేకో ఎవరు? జియాన్ వాళ్ళు చదవరా? ఎవరికి సెట్ అయ్యేటోళ్ళని ఆడు చూసుకుంటాడు. అమ్మ నన్ను జియాన్ అంటావు. నువ్వు జియాన్ కాదు, జియాన్ బొమ్మడి. నువ్వు ఎవడురా? నువ్వే, నాకు తెలియదు. అజయ్. సో గాయస్, నిద్ర వస్తుందా, నిద్ర పోవాలని లేదు. బికాస్ దోమలు ఒకటి, మేము కిటికీలన్నీ బంద్ చేసిన ఏదో ఒక దోమ వస్తుంది, ఒకటి కుయ్యి అంటుంది.
సో దాన్ని కొట్టడానికి ఇక మేల్కొని కూర్చున్నాం. ఇక ఎట్లా మేము మేల్కొని ఉన్నాం కదా, మీ నిద్ర కూడా వేస్ట్ చేద్దాం అనేసి. ఏమన్నా డోరేమాన్ నీ మీచే అని చూస్తుందంటవా? నేను నోబితా కదరా, నా సిజుకో చూడ. షిజుకనా? నా షిజుకా చూడదు. ఏడున్నాడో డేకిసుకి మరి. దోమ కనిపించిందిరా. గ్యాస్ మేము ఒక రీల్ చేసినాం, రేపు బ్లాగ్ వదిలిన తర్వాత సాయంత్రం ఒక రీల్ వస్తుంది చూడు. రీచ్ దిమ్మ తిరిగి ఇట్లా రే కేశవ, రే కేశవ, నువ్వు కేశవరా బుల్లే? నేను కేశవ. రే కేశవ చెప్పన్నా, లోడ్ ఎక్కిందా? ఎక్కిందనా? ఆ షికావత్ గాడి అక్కడుందా? వాణి అయ్యా, వానికి లోడ్ దొరికేదేలే. వాడి కళ్ళు కప్పి తీసుకెళ్లాల్సిందే మనం. అవునా? బండిలో అమ్ముతున్నాను రా, నా బండి నా ఇష్టం. ఈ తూరి వాడికి బాగా సమ్మగా ఉండదనా? వాడి మీద బొచ్చు బొచ్చు కూడా గీకాలరా శేషవా. వాడు పువ్వు అంట కదా. వాడు పువ్వు అయితే మనం ఫైరు, వైల్డ్ ఫైరు. ఇట్టా ఉండాలా మనతో. అమ్మతోడు వీనికి కూడా ఫ్యాన్లు అయిపోతున్నాం మేము. సారీ, ఈ కేశవగాడు ముందు నుండి ఆడి ఫ్యాన్ అయ్యి ఉండే. మనం ఏ సినిమా చూస్తే ఆ భాష బాగానే పట్టేసుకుంటాం రా. అవునా? మనలో అదొక జిలా ఉంది లోపల. ఏమాట కామాట గాయసు గాయసు. నేను సినిమాలో శ్రీవల్లితో కార్లో రొమాన్స్ చేస్తే నా పక్క ఇప్పుడు ఈ అవలగాడు వచ్చి పడ్డాడు. శ్రీవల్లితో కార్లో ఏడుంటుంది నా రొమాన్స్? పార్ట్ 1లో చేసి ఉన్నాను రా. సిండికేట్ మొత్తం మీటింగ్కి వస్తే వాళ్ళిద్దరు ఫీలింగ్స్ సాంగ్ కన్నా ముందు వాళ్ళిద్దరు, మేమిద్దరం. మీరిద్దరు సారీ అన్న. क्या चाहिए रे तेरे को? दुनिया टान 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 टान. అజయ్, ఈ సముద్రం లోతు ఎంత? సుమారు ఒక 500 కిలోమీటర్లు. లోతు తెలియకున్నా పర్లేదు, దిగేద్దాం. ఎర్రిప్పు కాడ సముద్రం ఏడుంది? అమ్మా నేను స్క్రిప్టెడ్ చెప్తే. ఓకే ఓకే ఓకే. చూసిరా గైస్, నన్ను ఇట్లా సాధింటుంటాడు. వద్దరు. ఇదేంది ఇదే? దీనికి లైట్ వేసాను. అయితే నన్ను ఒక మనిషి ఒకటి అడిగింది, అసలు నీ వ్లాగులను మేము ఎందుకు చూడాలి, నువ్వెవడు నీ వ్లాగ్ చూడడానికి అన్నది. ఆ క్వశ్చన్కి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. టు బి ఫ్రాంక్, నేను నా టైంపాస్ కోసం నేను బ్లాగ్ చేస్తున్నా. ఆమె అడిగిందని లేదా, లేకపోతే ఆన్సర్ లేదని లేదా? ఆమె అడిగిందని లేదు, నాకు ఆన్సర్ ఉంది. నేను నా టైంపాస్ కోసం బ్లాగ్ చేసి పెడుతున్నా. మళ్ళీ అది ఎందుకు చూడాలి అనేసి అంటే నేను ఒక ఆడియన్ లాగా అడుగుతున్నా. అది ఎందుకు చూడాలి అంటే నాకు ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు, పర్టికులర్ హీరో. ఇప్పుడు ఫర్ సపోజ్ మా ప్రభాస్ ఉన్నాడు. మా ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్. అప్పుడు ఆయన ఎవరికి తెలియదు, అవునా కదా? తెలియదు. ఫస్ట్ సినిమా అప్పుడు ప్రభాస్ ఎవరికి తెలియదు. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు. మేము కూడా అట్లాంటి ప్రయత్నం కోసం ప్రయత్నిస్తున్నాం. సరే, ఇప్పుడు మేము ఎవరికి తెలియదు. రేపు పొద్దున మేము కూడా ఫుల్ ఫేమస్ కావచ్చు, దేశాలు పట్టుకొని తిరగవచ్చు. రేపు ఈవినింగ్ కూడా కావచ్చు కదా, నైట్కి నైట్ ఫేమస్ అయిపోవచ్చు. సోషల్ మీడియా అట్లాంటిది, దాని పవర్ అట్లాంటిది. సో చెప్పి ఇప్పుడు అడుగు, నీకేం కావాలరా? నీకేం కావాలరా నీకు? దునియా. పుష్ప టోన్లో అడుగుతావు ఒకసారి. నేను అనో ఏం కావాలన్నా నీకు? ఈ దేశం రా. దేశమా? అడుగు. CEO. What are you? దేశం అప్పు. అది నేను ఐఎమ్ CEO ఆఫ్ డాలస్ యూనివర్సిటీ. ఇట్లా ఫస్ట్ నువ్వు అనాలి. హాయ్, హూ ఆర్ యూ అని అడుగు. హాయ్, హూ ఆర్ యూ? రాకీ భాయ్, హూ ఆర్ యూ? I am the CEO of Devil Company. ఓ చిన్న, ఈ CEO అంటే ఏంట్రా? CEO అంటే బాస్కి బాస్ అన్నా. ఓ ఓకే. ఐ ఆమ్ ద CEO ఆఫ్ ఇండియా. CEO ఆఫ్ ఇండియా? యా. సరిగ్గా రావాల్సిన అవసరం లేదు. మనవలాగా మన ఇష్టం. ఎట్లా
మనం సినిమా ఇస్తున్నావా? వినిపిస్తుందా శివసాయి? ఇట్లా నేను ఆమెను చూడాలి, నువ్వు నన్ను చూపిస్తావు అలాగా. आँखों में डूब जाने को ओ फिर भी करार बैठे నేను నా లోపల సడన్గా నీకు ఎప్పుడైనా నా చిన్నప్పుడు కళ చెప్పినా, నీకు చెప్పినా నేను నా 10th క్లాస్ ఉన్నప్పుడు నా కళ ఏముండే, నీకు ఎవరికి చెప్పలేదా? నేను 10th క్లాస్ ఉన్నప్పుడు యాక్చువల్గా నేను సినిమాలకు ఎక్కువ అడిక్ట్ అయిపోయి నేను కూడా మలేషియా వెళ్ళిపోతా, మలేషియా పోయి మాఫియా పెడదామని ఫిక్స్ అయ్యండి. అంటే నాకు అది ఉండే అనమాట, బిల్లా సినిమా అవి ఇవి చూసి నీ అమ్మ బతుకుతే ఇట్లా బతకాలరా పోయి, అసలు ఎట్లుంటుంది జస్ట్ ఈమె మనం నడుస్తున్నామంటే ఇండియా మొత్తం ఇట్లా ఓ హాయ్ సార్ హాయ్ బిల్లా 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 వస్తున్నాను అంటుంటే, సారీ శివసాయి వస్తుందంటే, సో నేను కూడా మాఫియా పెడదాం వేరే కంట్రీలో ఉండుకుంటే ఇండియా పాలిటిక్స్ని ఇండియా ఎకానమీని నడిపిద్దాం అనుకున్నాను. కానీ ఇట్లాంటి ఒక పరిణామం నీ అమ్మ తెలుగు కూడా రాదు టైంకి, అత్యంత పరిణామం ఎదురయ్యి మనం ఇట్లా వ్లాగులు తీసుకుంటాం మీకోసం, కేవలం మీకోసం నేను ఇట్లా మీ ఒక యూట్యూబర్ లాగా జీవనాన్ని సాగిస్తున్నా. కానీ మీకు తెలియకుండా నేను బయట నుంచి చాలా నడుపుతున్నా. దావుద్ ఇబ్రాహిం అజయ్ వాళ్ళ పెద్దాడైతాడు దావుద్ ఇబ్రాహిం. సో గైస్ యాక్చువల్గా నేను అజయ్ వాడి ఉన్నాం కదా, ఇది కొంచెం ఏదో మొత్తం అవుట్స్కట్స్లో ఉంది. సో ఎవరో మాకు ఆ దూరంకి వెళ్ళి లైట్ కొడుతుర్రు. అంటే మాకు ఇప్పుడు సడన్గా ఒక్కసారికి భయం స్టార్ట్ అయింది నాకు అజయ్కి. మొత్తం జంగల్లాగా ఉంది మొత్తం ఇదంతా. ఆ కార్నర్లోకి వెళ్ళి ఎవరో లైట్ కొట్టిరు మాకు. సడన్గా ఒక్క దెబ్బకి భయం అవుతుంది. అంటే లాక్ వేసిరా, ఒకవేళ ఏమైనా అయినా మన దాకా రాలేపోరు. విండోలు గట్టి వేసేసుకున్నాం, ఇక లాక్ వేసుకున్నాం. ఇప్పుడు ఎవరన్నా వచ్చారు అనుకో, నాకు ఇట్లాంటి టైంలోనే భయం అవుతుంది. ఎవడన్నా పిచ్చోడ్లాగా వాళ్ళు వచ్చి సడన్గా ఇట్లా డోర్ దందని కొడుతారు. అవును మనం మెల్లగా ఎందుకు మాట్లాడుతున్నాం? అది ఏమంది భయం గైస్, భయం అంటే ఇదే, భయం అంటే ఇదే, భయం 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 అనిపిస్తుందా? అమ్మ మై గాడ్, సారీ గైస్. లేదు మనము మన ఫాదర్లకు హెల్ప్ చేద్దామని వస్తాం, కానీ వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ ఉండదు. ఒకటే తిట్లు. ఇప్పుడు ట్రాఫిక్ ఉంటే నా తప్పేంది? ఎప్పుడు ట్రాఫిక్లోకి ఎందుకు పోయినావు అని అంటాడు. ఇక దారి అది కాకపోతే ఇంకేం నా బండి కోసం. సరే నేను ఇంత యూట్యూబర్ అయితే నాకు స్పెషల్గా హైవే వేస్తారా ఏంది? నీ ఒక్కనికి ఎలౌడ్ ఉంది హైవే మీద, ఇవ్వనికి లేదంటారా? ఏమో అర్థం కాదు. ఈ కొడుకులు ఏమో పని చేయనీకి వస్తారా, ఫోన్లు ఇవ్వడానికి వస్తారా అర్థం కాదు. వస్తారు కూర్చొని ఫోన్లు చూసుకుంటూ వస్తారు. ఒక్కడిని ఎంత కష్టపడాలి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు లేచిండు వండుకొని వీడు అవలవాడు. నేను 5కి పడుకున్నా, 7కి 6కి లేచిన. दिन ऐसा जा रहा उसको याद करे बिना गुजारा नहीं. గ్యాస్ నేను ఇట్లా ఆమె అనగానే అజయ్ గారు ఒక లుక్ ఇస్తాడు. నాకు ఎందుకు అట్లా ఇస్తాడో అర్థం కాదు. టార్చర్? ఆమె టార్చరా? నేను ఆమెను ఏమని అంటున్నారా? నా లోపల నేనే అనుకుంటున్నాను. అయినా నాకు ఎందుకు పడతలేదు ఆమె. గాయ్స్ గరం గరం మిర్చి బజ్జీ, ఫస్ట్ ఆఫ్ ఆయిల్ తర్వాత ఫుల్ దెంగి తినడానికి వచ్చిన మనిషి, పని చేయకుండా ఓన్లీ తిండే. ఏమనంటే టేస్ట్ చూస్తున్నా అంతే. క్యాటరింగ్ ఓనర్లు అయితే ఇది ఒక బెనిఫిట్. ఎవడు మనల్ని ఏమన్నాడు ఎంత తిన్నా ఏం చేసి చూడండి. బట్టి టేస్ట్ అంత నడుస్తుంది, లోపల క్యాటరింగ్ నడుస్తుంది, మనం మాత్రం ఇక్కడ దర్జా కూర్చుంది. మనకేం పని ఉండదు. సో గాయ్స్ మొత్తానికి క్యాటరింగ్ అయిపోయింది, కానీ ఆ సామాన్ ఒకటి ఎక్కించేది బాకీ ఉంది. కానీ నా లైఫ్లో ఒక పెద్ద రిగ్రెట్ ఉంది. ఏం తెలుసా? నా వల్ల నా దోస్తులు ప్రశాంతంగా బాత్రూమ్ కూడా పోలేకపోతున్నారు. లైక్ నా లైఫ్లో అది ఎంత పెద్ద రిగ్రెట్ అసలు. మేము వచ్చినాం సుకూన్గా, ఎంత మంచిగా కూర్చున్నాం కదా. యాక్చువల్గా మేము మంచిగా వచ్చినాం కూర్చుందామని. అజయ్ ప్రశాంతంగా ఏరగలేకపోతున్నా వల్ల.
ఎందుకు అది ట్రస్ట్ ఇష్యూస్ వీడియోలు చేస్తారు మళ్ళీ. గ్యాస్ నేను ఈ వ్లాగింగ్ బంద్ చేద్దాం అనుకుంటున్నా గ్యాస్. ఇంకా పాపం నా ఫ్రెండ్స్కి నా వల్ల చాలా కష్టాలు వస్తున్నాయి. అండ్ చెక్ దిస్ సినారియో ఉత్తవాలుగా ఉంది బాబురే. మొత్తం ఇది చూడు, మొత్తం ఫ్యాక్టరీగా నీళ్ళు ఉన్నాయి మొత్తం అంతా. గదేంది ఈడేదో రీసెర్చ్ చేసిండంట, థర్మల్ అంట. మొత్తం నల్లగా ఉన్న నీళ్ళు ఫ్యాక్టరీల దగ్గర. మేము అట్లే ఎంజాయ్ చేస్తున్నాం వ్యూని. కానీ నాకైతే లైఫ్లో పెద్ద రిగ్రెట్ చేసి నా ఫ్రెండ్స్ నా వాళ్ళు ఇట్లా అయిపోతారు అని. తులసి అది గీడ తులసి అవును కాదు, శ్యామల ఉంది చూడాడ. గాయస్ అజయ్ గాని కాందానంలో వచ్చి గాయస్ అజయ్ గాని కాందాలో కలిసిన ఆనందంలో అజయ్ గారు ఏదో చెప్దాం అనుకుంటుండే. చెప్పండి. సరేరా, మా కాందాన్ అనుకో, నేను నీ బొమ్మడిది అంటున్నావు. అదిగో మా అక్క. మీ అక్క ఈడ లేదు కదరా. మీ అక్క నా గుండెల్లో ఉంది అజయ్. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే, నా లోకంలో